హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్స్ చేసుకొని రెండవ విడత ఇండ్లు పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను అర్హులైనటువంటి వాళ్లకు ఏప్రిల్ నెలలో జారీ చేయబోతున్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి నేను మీకు వీడియోలో చెప్తాను. ఎప్పటి నుండి అనగా ఏ తేదీ నుంచి రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు పంపిణీ మొదలవుతుంది? ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది చేస్తారు? ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా, ఇల్లు శాంక్షన్ కావాలి అంటే అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపించాలి? వీటన్నిటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, చెక్అవుట్ చేసి జాయిన్ అయితే అవ్వండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేసిందండి. ఇక కొంచెం బ్రీఫ్గా చూద్దాము. నెలాఖరుకు 1,12,000 ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి పంపిణీ చేస్తామని పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే అప్డేట్ని రిలీజ్ చేశారు. ఇండ్ల నిర్మాణంపై సమస్యలను మరొక 18 మంది సభ్యులు సభలో ప్రస్తావిస్తారని చెప్పడం జరుగుతుంది. అనంతరం మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. రెండవ విడత కింద ఏప్రిల్ నెలాఖరుకు లేదా మే మొదటి వారంలో ఇండ్లు మంజూరు చేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్తున్నారంటే ఏప్రిల్ నెలాఖరికి లేదా మే మొదటి వారంలో. త్వరలోనే మరొక టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. గత ప్రభుత్వము 2,31,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసిందని, వాటిలో 1,63,000 ఇండ్లు దాదాపుగా పూర్తి అయ్యాయని తెలిపారు. పూర్తిగా సిద్ధమైనటువంటి వాటిని లబ్ధిదారులకు కేటాయించామని కూడా చెప్తూ ఉన్నారు. మిగతాటివి పనులు పూర్తి చేసి 99 రోజుల కార్యక్రమంలో వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశామని కూడా చెప్తూ ఉన్నారు గైస్. ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇక్కడ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్ నెలాఖరు నుంచి లేదా కుదరకపోతే మే మొదటి వారంలో అయితే జారీ చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా 1,12,000 ఇండ్లను. ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ఈ ఇందిరమ్మ ఇండ్లను రెండో విడత కింద L1, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పంపిణీ చేస్తారు. మీరు ఏ కేటగిరీలో అంటే ఏ లిస్ట్లో ఉన్నారో అని ఎలా తెలుసుకోవాలంటే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్లో చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపిస్తుంది అనమాట. అది చూపిస్తే ఇల్లు మంజూరు అవుతుందా లేదా కూడా చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాకే సింపుల్గా ఇక్కడ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర మ్యాక్సిమం ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసుకున్నాక కింద సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా, ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఐడి నంబరు, డిస్టిక్, మండలము, విలేజు, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ఎఫ్ఎస్సి కార్డు నంబరు, సర్వేర్ నంబరు, నేము, మొబైల్ నంబరు, అలాగే లిస్ట్ టైప్. సో ఇక్కడ లిస్ట్ టైప్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ లిస్ట్లో ఉన్నాము అని. ఈ పర్సన్ వచ్చేసి L2లో ఉన్నారు. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూడొచ్చు, సర్వే కంప్లీటెడ్ అని అయితే ఇతనికి ఉందన్నమాట. కొంతమందికి వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉంటుంది. సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే ఇల్లు అనేది మంజూరు కాదనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు అప్లికేషన్కి సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయితేనే మీకు ఇలా చూపిస్తుంది. అప్పుడు మాత్రమే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఎవరికైనా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తున్నట్లయితే ఒకసారి
ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకొని వెరిఫికేషన్ అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో అలా ఎవరికైనా చూపిస్తున్నట్లయితే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, రిమార్క్స్ దగ్గర నాన్ పియూసీసీఏ హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని ఉందన్నమాట. సో ఈ యొక్క నాన్ పియూసీసీఏ హౌసెస్ వితౌట్ హౌస్ సైడ్ అని ఎవరికైనా రిమార్క్ దగ్గర చూపిస్తున్నట్లయితే ఆ పర్సన్కి కూడా ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇలాగా మీకు ఏం చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్ దగ్గర కమెంట్లో కూడా పెట్టండి. దాన్ని బట్టి నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇంకేమైనా డిఫరెంట్గా మీకు చూపిస్తుందా ఇవన్నీ కూడా చెప్పండి. దీంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కూడా చేస్తామని అంటూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మెయిన్ మనకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తారు. ఎందుకంటే L2 కేటగిరీలో చాలామంది కూడా అర్హులు ఉండడం వల్ల సో సగం ఇందిరమ్మ ఇండ్లను, సగం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే జారీ చేయబోతున్నారు. ఇవన్నీ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. ముందు రోజుల్లో అర్హుల జాబితాలు ఇన్ కేసు కనుక రిలీజ్ అయినట్లయితే నేను గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా మీకోసం చెప్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.